అక్కడ ఒక దైవజనునికి 4 పిల్లలు ఉన్నారు. దాంట్లో ఒక అమ్మాయి, మొట్టమొదటి అమ్మాయి నడవలేదు, మాట్లాడలేదు, మోసుకొని వెళ్ళాలి. రెండో అమ్మాయి సంపూర్ణంగా ఉంది, ప్రభు పరిచర్లో పాల్గొంటుంది, యవనస్తురాలు, అందగత్తేనండి. కానీ వివాహము చేసుకోను, నేను దేవునికి సమర్పించుకుంటున్నానని తన యవ్వన జీవితాన్ని ప్రభువుకు సమర్పించి దేవుని చేతిలో బలంగా వాడబడుతుంది ఆ చెల్లి. ఇంకో 3వ కుమార్తె ఉంది, అమ్మాయి పేరు లవ్లీ. మాట రాదు, నడవలేదు, కాళ్ళు చేతులు వంకరైపోయాయి. హ్యాండిక్యాప్ తను లోకం దృష్టిలో. తనను కూడా ఎవరో పట్టుకొని వెళ్ళాలి. కానీ అమ్మాయి అంట వీల్ చైర్ మీద కూర్చొని అలా నెట్టుకుంటూ, లేదా ఇంకెవరైనా సహాయము తీసుకొని నెట్టుతుంటే అలా మూతి వంకరబై, చెయ్యి వంకరబై, కాలు వంకరబోతే ఆ పత్రిక యేసయ్య పత్రిక ఇస్తుంది. యేసయ్య పత్రిక, ప్రేమ పత్రిక. కాళ్ళు లేవు, చేతులు సరిగా లేవు, మాట లేదు, మూతి వంకరబోయింది, నడవలేదు, వీల్ చైర్ మీద కూర్చొని అర్థం చేసుకుంది లోకానికి యేసు ప్రభు ప్రేమ కావాలని, వారు బంధకాల్లో ఉన్నారని. మనుషుల దృష్టిలో అమ్మాయిలు హ్యాండిక్యాప్డ్. అన్ని అవయవాలు బాగుండి, అంత నడవగలిగి, పరిగెత్తగలిగి, చూడగలిగి, మాట్లాడగలిగి, అన్ని అవయవాలు సరిగా ఉండి దేవుని పని చేయని వారు నిజమైన ఆ అమ్మాయి అండి. చూడండి, ఆ పెద్ద అమ్మాయికి 30 ఏళ్ళు ఉంటుంది అక్కడ ఆ అమ్మాయి. ఈ అమ్మాయి లవ్లీ. నాతో పాటు వస్తావా లవ్లీ అంటే చూడండి, బ్యాలెన్స్ అవుట్ అవుతూ ఉంటుంది, వెనుకకు పడిపోతూ ఉంటుంది. ఆ చిన్నది, ఆ అమ్మాయి ఏమో పెద్ద అమ్మాయి, నడవలేదు, మాట్లాడలేదు. ఈ అమ్మాయి వీల్ చైర్ మీద కూర్చొని కాళ్ళు చేతులు సరిగ్గా పని చేయకపోయినా, మూతి వంకరపోయినా అలా కొద్దిసేపు నిలబడేది, వెనుకకు పడిపోతుంది. దేవుని పని చేస్తుంది. ఎవరంటారండి ఆమె వికలాంగురాలని? అన్నీ బాగుండి యేసయ్య సువార్త ప్రేమ చాటి చెప్పని వారు కదా వికలాంగులు. దే ఆర్ ట్రూ హ్యాండిక్యాప్డ్. దోస్ పీపుల్ ఆర్ ట్రూ హ్యాండిక్యాప్డ్. షీ ఈజ్ నాట్ హ్యాండిక్యాప్డ్. తను కాదు వికలాంగురాలు. తన శరీరం సహకరించకపోయినా, కాళ్ళు నడవలేకపోయినా, చేతులు సరిగా పని చేయకపోయినా, మూతి వంకరపోయినా రక్షకుని పని చేస్తుంది. చూడు, అమ్మాయి యోధురాలు.